మా సూర్యానికి నిన్న నేను 200 ఇచ్చి జరాగ్గా పొగలేని బాంబులు కొనుక్కొచ్చుకోరా అని చెప్తే పోరని నాకు తెలియకుండా 500 బాంబులు కొని ఆగమాగం చేసిండు. తెల్లారిదాకా ఒకటే వేల్చుడు. దొర ఇంకా లేచిండో లేవలేదో మరి. ఏదో తేడాగా ఉందేంటి? ఆగో పట్వారేంది ఇంక ఇంటికి పోకుండా చెట్టు కిందనే కూరపట్లు పడుతుండు. ఓరు వారి ఇంటికి రాలేదా ఇంకా? అరే చిన్నగాలు ఉండరా, నేను ఇంకొన్ని బాంబులు తెస్తా. మా అక్క తెలియకుండా దాచి పెట్టుకున్నా నేను పైసలు. బాబు లేవు బాబు. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్నా. ఏంది ఇంకిన్ని పైసలు ఇస్తావా? ముక్కు మీద గుద్దింది అనుకో 3 సుట్లు తిరుగుతావు బిడ్డ. ఏమనుకుంటున్నావు? రాత్రంత బావులలో ఇప్పుడు నీళ్ళ ఏందబ్బా నాకు బాగా. నోరు తెరిచినావు అనుకో మూతి మీద గుద్దితే మూతి పళ్ళన్నీ రాలుతాయి చెప్తున్నా. ఏందమ్మా నీళ్ళని మూకంతా మూసుకోవాలి. నా బాధ లేనుంటే ఏం నీళ్ళని? అరే అంటే అనొద్దు గంట మీ గంత ముక్కు మూసుకుపోయేంత పొగ ఎందుకు పీల్చుకున్నట్టురా? పీలలేదక్క పొగ. నేను వస్తా అంటే వద్దంటనా? ఇక చక్క ముక్కులకు రమ్మన్నా. ఎట్లా మాట్లాడతాను చూడు. నేను అక్కడికి వచ్చిందనుకో పొట్టు పొట్టు కొడతా. ఏం రో పొద్దు పొద్దుగాల పరిష్కారాలు ఆడుతున్నావు నాతోని? మరి నీతో పరిష్కారాలు అంటే నాకేమో సమరమా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఏం రో ఎప్పుడు ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేది? ఇప్పుడు కళ్ళు కూడా చక్కగా కనబడతలేనట్టున్నది. అవు కదా, కళ్ళు కూడా చక్కగా కనబడతలేదు. ఈ అవ్వ శిశువుడి మెరుపులన్నీ చక్కనే కళ్ళనే పడ్డాయి. ఏం కనిమాడుతో నేను చీకట్లున్నదా లోకం చీకట్లున్నదా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏం కనబడుతుంది? ఓరు వారి గాతిరిగా ఎవర్రా నిన్ను బాంబులు కాలుమన్నది? షీ గట్ల కళ్ళు కనబడకపోతే నీకు రేపు పిల్లని ఎవరు ఇస్తారా? ఓహో ఓ అమ్మ, ఇక అన్నీ అయిపోయినాయి. ఇక నువ్వు పెళ్లి కాడికి వచ్చినావు. కళ్ళు కనబడకుండా నేను బాధపడతా అంటే నీ బాధ ఏందమ్మా మధ్యలో వచ్చేదాని బాధ? మీకు కొంచెం నోటితో ఎక్కువండి. చేసిందంతా చేసుకొని మళ్ళీ నా మీద దొరుకుతున్నవేంద్రా నువ్వు? మాటలు మంచిగా రాని నా తలకే ఖరాబ్ చేయక చెప్తున్నా. ఏందమ్మా నేను తలకాయ ఖరాబ్ చేస్తానన్నా? పండుకున్న లేపి తలకాయ ఖరాబ్ అంతా చేసి నువ్వు మంది చెప్తానవా నేను తలకాయ ఖరాబ్ చేస్తానని? ఆయన నీతో నాకు లొల్లెందుకు గాని ఇలా ముచ్చట్లేందో చెప్పు ముందుగాల. ఏంది ముచ్చట్లు కావాలా? ఒక్క నిమిషమా. ఇక మన పక్క దేశపు ముచ్చట్లు అట్లనే మన రాష్ట్ర ముచ్చట్లు అయితే నాకు తెలియదు, అని మన పట్నం ముచ్చట్లు అయితే చెప్తా చూసుకో. ఇక మన పట్నం ముచ్చట్లు చూసుకున్నట్టయితే పొద్దుగాల ఏమైనా ఇంటి ముంగట తట్ట నిండా చెత్త జమ అయినట్టు చూసుకోవచ్చు. ఇక మన మూగజీవాల పరిస్థితి చూసినట్టయితే చెప్పలేని తిరుగున్నాయి. ఇక మనుషులకి ఎక్కడైనా దెబ్బ తాకితే ఎవరికైనా చూపెట్టుకున్నట్టు ఉంటుంది. కానీ మూగజీవాలకి ఏం చేయాలో తెలియక ఎక్కడ పోవాలో తెలియక చాలా రంజు మీదనే ఉన్నాయి. ఇంకేమైనా కావాలా? ఆవు తమ్మి, మన దీవుల పండుగ చేయబట్టి మూగ జీవాలకు చాలా తిప్పలైంది. ఆ పొగ వాసనకు అట్లనే ఆ సప్పుడుకు మూగ జీవాలు ఆగమవుతున్నాయి. జరెవలైనా బాంబులతోని ఆగమైన మూగ జీవాలు ఎక్కడైనా కనబడితే దావకానకు తోలుకుపోయి చూపెట్టుర్రి. మనకి మాటలు వస్తాయి కాబట్టి మనం మన బాధను చెప్పుకుంటున్నాం. మాటలు రానిగా మూగ జీవాల పరిస్థితి ఏంది? ఒక పారి ఆలోచన చేయుర్రి. ఇక అయిపోయిందమ్మా నీ లొల్లి. ఇక తదిమ వార్తలు ఉంటే చెప్పు. అట్లనే ఇంటికి పోయి గిన్నెని బోర్లు ఉన్నాయి, బోర్లు పెట్టి మళ్ళీ దోమ్ సన్నా. నాకు మాగేరికే గాని ఏమో రోజు నువ్వు చెప్తేనే చేసినట్టు చెప్తున్నావేం బ్రో? మాట్లాడే కాదు చాలు గాని ముచ్చట్లు పక్క పెట్టి తదిమ వార్తలు చెప్పుకోపా. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. చెప్తా బిడ్డ, నేను ఇంటికి వచ్చినాక నీ పని చెప్తా. పోరానికి 3 పూటలు వండి పెడుతున్నా కొద్దీ బాగా తిని ఇంకా నా మీదకే ఓరుతుండు చూడురి. ఓరిందో ఓరుతావు, అందరితో బాధ అవుతుంది, నీదో బాధ అవుతుంది. అక్క ఇంటికి రా ముచ్చట్లు అయిపోగానే. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసుకురా. లొల్లే పెడతావు ఏందమ్మా?